నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ శనివారం 31 అక్టోబర్ 2020. ఇవాళ గ్రాఫ్టింగ్ డే అండి. శనివారం మనం గ్రాఫ్టింగ్లు చేసుకుంటూ ఉంటాం కదా, గ్రాఫ్టింగ్ డే. ఇవాళ మనం ఏం చేసామంటే, ఇక్కడ చూడండి, మన అవకాడోలు ఎయిర్ లేరింగ్ల ద్వారా ఇక్కడ ఒక 200, ఇక్కడ ఒక 200 పెట్టాను. మళ్ళీ ఇటు చూడండి, ఇక్కడ ఒక 200 పెట్టాను. ఇక్కడ ఒక 200 పెట్టాను. ఇక్కడ ఒక 200 పెట్టాను. పెట్టేసి ఈ 400 కాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మన దాల్చిన చెక్క ఉంది కదండి, మన దాల్చిన చెక్క అంట, ఆల్ స్పైసెస్, అవన్నీ కటింగ్స్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని కివీస్ అండి, మన కివీ పళ్ళు ఉంటాయి కదా, కివీ పళ్ళు కూడా సన్న విత్తనాలు, మన డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు లాగా నల్లగా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి, అవన్నీ పెట్టాం. ఇక్కడ కివీస్ పెట్టాం. ఇక్కడ కివీసు, అవకాడోలు, దాల్చిన చెక్క. ఇక్కడికి వచ్చేసరికి ఆల్బుక్రా అంటారు కదా, మన ఆల్బుక్రా పళ్ళ విత్తనాలు ఇవి ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇక్కడ 6-8 ఉన్నాయి, ఇక్కడ పెట్టేసాం. ఇవి కాక ఇవి కాఫీ బీన్స్ అండి. ఈ నాలుగు కాఫీ బీన్స్ ఇవాళ మన తోటలోనే మొట్టమొదటి పండించాము. ఈ పండించిన కాఫీని ఏం చేసామంటే, మేమేం తాగటం ఇట్లాంటివి చేయకుండా చక్కగా విత్తనం తీసి చక్కగా పోర్ట్రేస్లో చక్కగా నీట్గా తయారు చేసి ఇది వీటిలో తీసుకొచ్చి పెట్టేసాం అనమాట. ఇవన్నీ ఈ 4 పోర్ట్రేస్లో కాఫీ బీన్స్ పెట్టేసాం. ఈ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి కూడా అవకాడోలేనండి. ఇది లాస్ట్ 10 days బిఫోర్ 20th పెట్టాము, కానీ బ్రహ్మాండంగా వచ్చినాయండి. అన్ని బడ్స్ పగిలినాయి, నీట్గా అన్ని బడ్స్ పగిలినాయి. ఇప్పుడే లైట్ బడ్స్ ఇప్పుడే పగులుతున్నాయి అనమాట, సక్సెస్ అయ్యేటట్టు కనపడుతున్నాయి. ఇది 20వ తారీఖు కట్టినాయి, అయ్యామని ఇవాళ కట్టినాయి అనమాట. ఈ విధంగా సో మనం ఈ నర్సరీలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ చెప్తాను, ఇవన్నీ కివీసు, అవకాడోసు, దాల్చిన చెక్క, ఆల్బుక్రా, ఏమన్నా కాఫీ బీన్స్, ఈ 4 పోర్ట్రేస్, ఇవన్నీ మళ్ళా మన అవకాడోసే. టోటల్గా 400 అవకాడోలు పెట్టాను, ఒక 200 వరకు కాఫీ బీన్స్ పెట్టాను, మళ్ళీ కివీస్ కొన్ని పెట్టాను, 2 ట్రేలు పెట్టాను. ఇవన్నీ కలిపి వాళ్ళ ప్రాపగేషన్ చేశాను. చేసేసి ఏం చేయాలంటేనండి, ఆపేసేసి తర్వాత ఏం చేయాలంటే, ఈ విధంగా చేతికి లాగమ్మా, ఈ విధంగా ఒక కవర్ ఇట్లా కప్పెట్టేసేయాలండి. ఎందుకంటే ఒక రకమైన టెంపరేచర్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలా, దీన్ని తీసుకుని మళ్ళా మొత్తం కప్పెట్టేయాలండి. ఒకసారి ఇట్లండి, అట్లా వచ్చేసేసి ఇదంతా లాగేసేసేయండి. లాగొద్దు, పైది పట్టుకో, 2 పక్కలు అది అటు పట్టుకో. 5 లాక్ రాబాక ఇటు పట్టుకో. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా మూసేస్తే ఏమైందంటే ఈ విధంగా చేస్తే ఏమైందంటే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయ్యి ఒక హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది, చక్కగా ఒక టెంపరేచర్ క్రియేట్ అయ్యి బడ్ పగిలిద్దనే ఆలోచన అది. మనకేం ఛాంబర్స్ లేవు, హ్యూమిడిటీ ఛాంబర్స్ కానీ ఏం లేవు, కాబట్టి టెంపరీ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. బాగా తడిపేసేసి ఈ విధంగా క్రియేట్ చేస్తాం అనమాట. తర్వాత ఇదంతా చూడండి, ఇదంతా కలివినారండి. మన దగ్గర ఉన్న కరోండా కలివినారు అనమాట. చూడండి ఎంత బాగా మొలిసినాయో, చక్కగా ఇవి మొలిసినాయి, ఇటు పక్కన కూడా మొలిసినాయి. చూడండి మొలిసినాయి. ఇది చూడండి, ఇది జబోటికా అండి. వండర్ఫుల్గా బ్రెజిల్ గ్రేప్ అంటారు కదా, జబోటికా అద్భుతంగా వచ్చిందండి. ఇది బ్రెజిల్ బయట ఎండలో పెట్టిన చెట్టు కన్నా కూడా ఇది అద్భుతంగా వస్తుంది. 4 సంవత్సరాలు అలాంటి చెట్టు ఇది. ఇంకొక 2-3 yearsలో చూడండి, ఇది కాండానికే కాస్తాయి అనమాట, జబోటికాస్. ఇక్కడ కాస్తాయనే నాకు నమ్మకం ఉంది, కొంచెం సెమీ షేడ్లో. ఇది చాయ్ పింక్ పనస అండి, ఇది పెద్దరసాలు, ఇదంతా కలివి నారుమడి. అది బల్లెం ఉసిరి అండి, బెల్లంబి అంటారు. అది చూడండి, అది బల్లెం ఉసిరి. దాని పక్కన కర్రా ఫ్రూటు, రామా పళ్ళు అన్నీ ఉంటాయండి. ఈ పక్కన సింధూరాలు ఉన్నాయి, రుద్రాక్షలు ఉన్నాయి, అన్నీ అంతా ఒక వృక్షాలు. సో ఇవాళ ఇక్కడ ఈ అవకాడోస్ కటింగ్స్ ద్వారా ప్రాపగేట్ చేద్దామని 400 మొక్కలు పెట్టాను. ఒక ఎకరం అన్నా సరే అవకాడోలు డెవలప్ చేద్దామని ఆలోచన చేశాను. ఒక ఎకరం కాఫీ పెడదాం, ఒక ఎకరం అవకాడోలు పెడదామని ఆలోచనతో డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట, కటింగ్స్ ద్వారా. ఈ మాత్రం స్ట్రీట్ అండి, కాఫీ మాత్రం స్ట్రీట్గా ఎన్ని చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఇంకా కాఫీ కొమ్మలు రాలేదు. అవి కనుక కటింగ్స్ సైన్స్ కనుక దొరికితే అవి కూడా కటింగ్స్ ద్వారా కూడా ప్రాపగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇవన్నీ నేను మన అలోవేరా జెల్ తీసుకుని ఆ జెల్లో పెట్టి
జెల్ ద్వారా ప్రాపగేట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది హ్యూమిడ్ ఛాంబర్ లాగా క్రియేట్ చేసుకున్న. మన దగ్గర అవన్నీ ఉండవు కదండి, ఏదో ఈ పాలిథిన్ షీటు, ఎల్డిపి పాలిథిన్ షీటు, హెచ్డిపి పాలిథిన్ షీట్తో ఈ విధంగా కప్పి కొద్దిగా టెంపరేచర్ క్రియేట్ చేస్తానన్నమాట. ఓకే, ఇవన్నీ నా చెట్లు చూసరికి ఇది రామాఫల్ అండి. ఇది ఈ పక్క చూడండి, దానికి కూడా ఇదిగో ఎయిర్ లేయర్లు కూడా కట్టాను ఇక్కడ ఈ పక్కన. లిచ్చి అండి, ఇది లిచ్చి, సారీ ఈ పక్కన ఉండదు లిచ్చి. ఆ లిచ్చికి ఎయిర్ లేయరింగ్స్ కూడా కట్టబడి ఉండి చూడండి పెట్టాను. ఆ పక్కదేమన్నా రామోకలు అట్లా అనమాట. సో ఇవాళ శనివారం కదా, గ్రాఫ్టింగ్స్ దసరా అయిన తర్వాత ఇవాళ వచ్చాం మనం. ఈ వారం రోజులు పని చేయలేదు, ఇవాళ హాఫ్ డేనే చేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము. చేసేసాము, శుభ్రంగా నార్మల్ పోసేసాము. ఓకే, మీరు హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి వీడియోలు ఏ విధంగా కటింగ్స్ ద్వారా ప్రాపగేషను, సీడ్స్ ద్వారా ప్రాపగేషను, సక్కర్స్ ద్వారా ప్రాపగేషను, సైన్స్ ద్వారా ప్రాపగేషను అన్నీ చక్కగా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి హరిబాబు ఓఆర్జీ ఫార్మింగ్కి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.